ఫీవర్ వస్తే ఒక రకమైన టాబ్లెట్ వేస్తాం, క్యాన్సర్ వస్తే మరొక టాబ్లెట్ ఉంటుంది. ఇప్పుడు ఒకటే టాబ్లెట్ అన్ని రోగాలకు పనిచేయదండి. రకరకాల టాబ్లెట్స్ రకరకాల వ్యాధులకు ఉపయోగపడతాయండి. ఒక పాలు మాత్రమే పూర్తిగా కూడా మన అనారోగ్యాన్ని తీసేయలేదు. బలమైన ఆహారం, దేవుని సంపూర్ణమైన జ్ఞానం మనల్ని ఏం చేస్తుందంటే మన ఆత్మకు ఆకలి తీరుస్తుందండి. పూర్తిగా బైబిల్లో ఎన్నో సంగతులు దాచబడి ఉన్నాయి. ఇప్పటికీ ప్రవక్తలకు కానీ గొప్ప గొప్ప భక్తులకు కానీ చెప్పని విషయాలు బైబిల్ గ్రంథంలో అనేకములు ఉన్నాయి. అవన్నీ కూడా దేవుడు మనకు చెప్పాలని ఆశపడుతున్నాడు. మన అందరం కలిసి ఇంకా మొరపెడదామండి. మీ యవ్వనము దేవుని కొరకు ఉపయోగపడాలి. నీ లైఫ్లో చాలా టైం దేవుని కోసం ఉపయోగపడినప్పుడు చాలా హ్యాపీగా ఉంటాను. నీ ఒంట్లో ఉన్న ప్రతి రక్తపు బొట్టు దేవుని పరిచర్యకై ఉపయోగించబడాలి. దయచేసి చెప్తున్నాను, ఈ చివరి దినాల్లో యవ్వనస్తులమైన మనమే మండినప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి అజ్ఞానము, ప్రతి అబద్ధ బోధ, భ్రమపరచు ఆత్మబోధలు, అసలు వాక్యమే చెప్తున్నారు కానీ ఆ వాక్యం ద్వారా మనం బలపడుతున్నాం, మోటివేట్ అవుతున్నాం అంతే. దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవడం చాలా తక్కువ అండి. ఎప్పుడైతే దేవుని జ్ఞానం మనం నేర్చుకోవడం స్టార్ట్ చేస్తామో మనకు సర్వం ఈ భూమి మీద కోల్పోయినా పర్లేదు, కానీ దేవుని జ్ఞానం మనం ఏం చేస్తుందంటే పరలోకంలో అధిక స్థానంలో నిలబెడుతుంది, తల స్థానంలో నిలబెడుతుంది. మనకు మనమే ప్రోత్సహించుకుందాం, ఎవ్వరో మనని ప్రోత్సహించరు. మన ప్రార్థన గది మనకు ఉంది కాబట్టి భయంకరంగా దేవుని సన్నిధిలో విరిగి నలుగుదాం. సంఘ కాపరులకు మనం బాధ్యతగా ఉండాలి కానీ భారంగా ఉండకూడదు. వాళ్ళకన్నిటి ప్రార్థన ఎప్పటి మన కోసమై ఉండద్దు. మనం కూడా కలిసి ఆ సంఘ కాపరికి మనము ఒక కుడి భుజంలాగా ఉన్నప్పుడే సంఘం అంతా కూడా అభివృద్ధి అవుద్దండి. సంఘంలో ఉన్న లోపాలు కూడా దేవుడు నీకు తెలియజేసే విధంగా కన్నీరు కార్చి సంఘం అంతటిని కట్టుకోవడానికి బాధ్యత నీకు కూడా ఇచ్చాడు. ఓన్లీ సంఘ కాపరికే కాదు, నీకు దేవుడు జ్ఞానం ఇచ్చినప్పుడు సంఘం కూడా కట్టబడుద్ది. ఎప్పటికీ పాస్టర్ గారికి దైవజనుడికి మనం భారంగా ఉన్నామనుకోండి, దేవుని చిత్తం నెరవేర్చబడదు. ఆయన కన్నీరు, దైవజనుడి కన్నీరు ఎప్పటికీ నీ కోసం అయి ఉందనుకో, ఇంకా అనేక ఆత్మల కోసం ఎప్పుడు కన్నీరు కారుస్తాడు తను. కాబట్టి చెప్తున్నాను, నువ్వు కూడా దేవుని జ్ఞానంతో నింపబడ్డప్పుడు పాస్టర్ గారు కూడా ఇతరుల కోసం ప్రార్థించడానికి ఛాన్స్ ఉంటుంది. మనమే ఎప్పటికీ పడిపోతూ ఎప్పటికీ తొట్టిలతో మళ్ళీ నిల్చుంటూ అట్లయితే టైం అంతా వేస్ట్ అవుతుందండి. ఎన్నో సంగతులు బైబిల్లో దేవుడు మనకు చెప్పాలని ఆశపడుతున్నాడు. అవన్నీ కూడా మనకు దేవుడు చెప్పాలంటే మన హృదయం నిజంగా పవిత్రంగా ఉండాలి, ప్రతిరోజు కూడా విరిగి నలగాలి. ఈ సార్వత్రిక సంఘం అంతా కూడా దేవుని జ్ఞానం చేత నింపబడాలంటే ప్రతిరోజు మనం నిజంగా సమర్పించుకోవాలి, నిజంగా మొరపెట్టాలి. దేవునికి మన పర్సనల్ టైం కూడా ఇవ్వాలండి. దేవుని రాకడ చాలా సమీపంగా ఉంది కాబట్టి మనల్ని మనం దిద్దుకుందాం. దయచేసి ఆ పాపాన్ని విడిచిపెడదాం. దేవుని జ్ఞానం కోసం మనం ప్రతిరోజు వెంబడిద్దాం. ఒక నిజమైన సత్యమైన బోధలో మనం కట్టబడదాం. దయచేసి సంఘ కాపరికి బాధ్యతగా ఉండండి కానీ భారంగా ఉండకండి. థ్యాంక్ యూ.